నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి. ఇక ఇవాల్టి కార్యక్రమంలో వ్యవసాయంలో రైతు అండగా నిలిచే దేశీ ఆవుల సంరక్షణతో పాటు వాటి నుండి పొందే ఉపాధి మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన కాలం నుండి మన దేశంలో ఆవు మనిషి జీవన విధానంలో ఒక భాగమైంది. ఏ పల్లెలో చూసినా ప్రతి ఇంటి ఆవరణంలో ఒకప్పుడు ఆవు కనిపించేది. అలాంటి దేశీ ఆవులు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. వ్యవసాయంతో పాటు గో ఆధారిత ఉత్పత్తుల తయారీలో కీలక పాత్ర పోషించే ఈ గో సంపదను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం కృషి చేస్తున్న రైతులను ప్రోత్సహించేలా కృష్ణా జిల్లా గో పోషకాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పురస్కారాలను అందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బచ్చుపేటలో జరిగిన గో పోషకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన గో పోషకులు, పశుసంవర్ధక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా సీనియర్ రిటైర్డ్ పశు వైద్య నిపుణులు డాక్టర్ ములగలేటి శివరాం గారు గో పోషణపై రైతులకు సలహాలు, సూచనలు అందించారు. ద్వారకా తిరుమల దేవస్థానం నుంచి ఆవులను దత్తత తీసుకుని ఉత్తమంగా పోషిస్తూ ఉపాధి పొందుతున్న రైతులకు పురస్కారాలను అందించారు. తిరుమల దేవస్థానం నుంచి గోవుని తెచ్చుకున్నాను. దాదాపు మాది 14 ఈతలు ఎనిందండి. 14లో 11 కోడిదూడలో 3 ఫెయిల్ పెట్టింది. అది కోడిదూడల్ని అమ్మేసుకొని వేరే వాళ్ళకి రైతులకి అమ్మేసాను. ఒక ఆవుని మట్టికి ఉండ్రపూడి ఆంజనేయ స్వామి గుడికి అభిషేకానికి ఇచ్చాము మేము. తర్వాత అవి మా ఆవు బాగానే ఉంది. 2-2.5 ఇస్తుంది ఆవు. దాని మీద మేము ఒక 2 లక్షల దాకా బాగానే సంపాదించుకున్నాం. అందుకేతం మేము పూరిల్లులోనే ఉండేవాళ్ళం. అది వచ్చిన తర్వాత మాకు చాలా ఇదిగా జరిగింది. ఇప్పుడు పర్వాలేదు. నేను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాను. అది వచ్చిన తర్వాత మాకు 15-20 జనరేటర్ల దాకా కొన్నాను సార్. 2 బిల్డింగులు కట్టుకున్నాము. చాలా ఇదిగా చూసుకుంటా దాన్ని. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను పొద్దున్నే లేచిగానే దాని మొహం చూస్తాను. అది మాకు గోమాత వచ్చినాక చాలా బాగుందండి. అంతా మాకు 3 పిల్లలు, 2కి మ్యారేజ్ అయిపోయింది. శుభ్రంగా ఉన్నాం. ఇంకో పాప ఉంది, మ్యారేజ్ ఉంది. పొద్దున్నే మేము పాలు తీసేసి శుభ్రంగా నాది 2-2.5 ఇస్తుంది. కేంద్రానికి మేము తాగ్గా కసమయ్యి కేంద్రానికి పోస్తాం సార్. అది మేము హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు వరకు. అది వచ్చిన తరం కాడి నుంచి. పాడి పరిశ్రమ ద్వారా రైతులకు మేలైన ఆదాయం లభిస్తుందని, తాము దత్తత తీసుకున్న ఆవుల నుండి మంచి ఉపాధిని పొందగలుగుతున్నామని రైతులు తమ అనుభవాలను తెలియజేశారు. తమ కుటుంబాలకు కావలసిన ఆరోగ్యకరమైన ఆవు పాలను పొందుతూ మిగిలిన పాలను, గో ఉత్పత్తులను ఇతరులకు అమ్ముకోవటం వల్ల ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నామని రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనవడగా చదువుకునేటప్పుడు 7వ తరగతి చదువుకునేటప్పుడు తోలుకొచ్చారు. ఆయన ఉన్నన్నాలో బాగానే మేపాడు. నేను ఇక దూడన లాగలేక వదిలేస్తున్నాను, పాలు పిండుకుంటున్నాను. దూడన లాగలేక మేము 14 సంవత్సరాలు 14 ఈతలు అయింది మాది. ఒక 8 ఈతలేమో గిద్దోళ్ళు, 6 ఈతలేమో పెయ్యదోళ్ళు. అయితే నేను ఆపలేక ఒక 10 ఏళ్ళకో 11 ఏళ్ళకో 9 ఏళ్ళకో అట్లా అమ్ముకోను. ఆపలేక నేను అమ్మేసేస్తాను. దానివల్ల నాకు ఆరోగ్యం బాగుంటుంది. నాకు 70 సంవత్సరాలు. దానివల్ల నాకు ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా ఉన్నాను. గోమాతకి సేవ చేసుకుంటున్నాను. ఇది నాకు 70 సంవత్సరాలు, ₹1,00,000 పైగా వచ్చి ఉంటాయి. నాకు దాన్ని పొందుతున్నాను. ఆమె నాకు ఆత్మ ఇస్తుందా, నాకు ఓపిక ఇస్తుందా, శక్తి ఇస్తుందా, మేపుతున్నాను. దేశీ ఆవులను సంరక్షించుకుంటూ వాటి అభివృద్ధికి రైతులు, గోపోషకులు కృషి చేయటం చాలా ఆనందంగా ఉందని సీనియర్ రిటైర్డ్ పశు వైద్య నిపుణులు డాక్టర్ ములగలేటి శివరాం గారు అంటున్నారు. దేశీ ఆవుల ఆరోగ్య సంరక్షణపై తాను రాసిన పుస్తకాల వివరాలను రైతులకు వివరించారు. శ్రీ చోడగం చంద్రశేఖర్ గారు ఈ గో సంజీవిని, ఆవులు, ఎడ్లు, సుళ్ళు అనే పుస్తకాలని ఈ మచిలీపట్నం కేంద్రంగా చేసుకుని కృష్ణా జిల్లాలో ఉన్న రైతాంగాన్ని అందరినీ సమీకృతం చేసి
ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి ఉచితంగా ఈ పుస్తకాలు ఇవ్వాలి, వాళ్ళని గోపోషణ మీదకి దృష్టి మరల్చాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చి నిర్వహించిందే ఈ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి చాలా పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ సుమారుగా 175 మంది దాకా ఈ సమావేశానికి హాజరైనట్టుగా మాకు అనిపిస్తోంది. అయితే ఈ పుస్తకంలో ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి వైద్యం కూడా రాయటం జరిగింది. ఈ పుస్తకం తెలుగులోనే కాదు, ఇంగ్లీష్లో, హిందీలో కూడా వస్తుంది. హిందీలో కూడా బహు కొద్ది రోజుల్లోనే పుస్తకాన్ని ప్రచురించడం జరుగుతుంది. సార్ చెప్పిన కాడి నుంచి ప్రతి గ్రామాల్లో కూడా రైతులకు అవగాహన వస్తుంది. ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరు కూడా గోవు వల్ల ఇంకోటి గోమయంని మనము ఆ గోమయాన్ని తీసి ఎండబెట్టి మనము చలికాలంలో మంటేసుకుంటే ఆ యూబుదిని కూడా ముందు రాసుకుంటే ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రతిదీ కూడా గోవు నెయ్యి యజ్ఞానికి పనికి వస్తుంది. గోవు నెయ్యి ఆరోగ్యానికి, వంటలకు, కూరలకు పనికి వస్తుంది. గోవు వల్ల ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ములిగెట్టి శివరామయ్య గారు మాకు ఈరోజు ఆయన చేస్తున్న కృషి రైతులు ఈరోజు మేము ఈ విధంగా సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే ఆ మహానుభావుడు స్ఫూర్తే. ఆ మహానుభావుడు మాకు అందించిన వల్ల ఈరోజు రైతులకి గోవు వల్ల పడే ఉపయోగాల వల్ల ఈరోజు వందల మంది రైతులు ఈరోజు బాగుపడుతూ గోసేవ నిర్వహిస్తూ గోవులను కాపాడుకుంటున్నారు. అన్నిటికీ కారణం ఏంటంటే ములిగేటి శివరామయ్య డాక్టరు గోవు యొక్క సంజీవ్ రాసి పుస్తకాలు ముద్రించిన మహానుభావుడికి మేము చేతులు జోడించి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆయన చేస్తున్న కృషి ఆ గోవు యొక్క ఉపయోగాలు ఏంటంటే మొట్టమొదటిగా గోమూత్రం వల్ల క్యాన్సర్ నయమవుతా ఉంది. గోమయం వల్ల ఈరోజు ఈ యొక్క గోమయం సంతతి పూర్తిగా కనుమరుగవుతుంటే ఆ గోమయం ఈరోజు ఆ యూరియా పాసిబిలిటీ వచ్చేసి లేనిపోయిన షుగర్ రాగలు వస్తున్నాయి. ఆ గోమయం పేడ నమ్మకుండా కూడా నీకు ఒక టాటు నీకు 7,000 10,000 రూపాయలు ఒక గోమయం పేడ. అలాంటిది ఎన్ని ఉపయోగాలు, ఎంత అద్భుతము. అలాంటి మహానుభావుడికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఒక గోమయం వల్ల సంవత్సరానికి 5 లక్షల ఆదాయం వస్తుంది. ఇది రాసిపెట్టుకోండి. గోమయం వల్ల సంవత్సరానికి 5 లక్షల ఆదాయం వస్తుంది. 20 కేజీలు మూత్రాన్ని బెల్లము తర్వాత అన్నీ కూడా చేసుకొని ఆ చెట్లకు కానీ మనం పిచికారం చేస్తే దానివల్ల ఉపయోగం వస్తుంది. మనం పాచిపెట్టి కొనబల్లా, నీకు మందులు కొనబల్లే. అదేవిధంగా పేడ నమ్మకుండా కూడా నీకు నెలకి 10,000 వస్తుంది. పాలు అమ్మకుండా కూడా రోజుకి నీకు లీటర్ నీకు 100 రూపాయలు. ఈరోజు లీటరు గోవు నెయ్యి ఈరోజు కేజీ 3,000 రూపాయలు. చూడండి ఎన్ని ఉపయోగాలు, మాకు ఎన్ని ఉపయోగాలు. కాబట్టి రైతులకి అవగాహన కలిగిస్తూ గోవు సంజీవిని యొక్క పుస్తకం ముద్రించి రైతులకు అవగాహన కల్పిస్తూ ఈరోజు గోమాత జాతిగా ప్రాణిగా బతకాలి. ప్రతి ఒక్క రైతు కూడా గోమాత పైన అవగాహన కలిగించి రైతులు సుఖ సంతోషంతో ఆనందంగా ఉండాలంటే గోవు ఉంటేనే మనం ఉంటాం. గో సంతతి అభివృద్ధి చేసే క్రమంలో కొంతమంది రైతులు దూడలకు పాలను అందిస్తూ వాటి సంతతిని అభివృద్ధి చేయగా మరికొంతమంది రైతులు ఆవులను ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారని సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ అంటున్నారు. ఈ ఆవుల పోషణలో భాగంగా జింజువా, హిరామణి వంటి పశుగ్రాసాల ప్రాముఖ్యతను రైతులకు తెలియజేశారు. డాక్టర్ శివరామ్ గారు సేవలు అందుకున్న వాళ్ళల్లో యజమానులు ద్వారకా తిరుమలలో ఆయన చేస్తున్న సేవల్లో అప్పుడు ఇచ్చిన ఆవులు, ఆ దేవస్థానం ఇచ్చిన ఆవులు దత్తత తీసుకుని 10 నుంచి 15 ఈతలు ఈనిన ఆవులకి, ఆ యజమానులకి ఈరోజు ఇక్కడ సన్మానం చేయటం జరిగినది. దాంతోపాటు గో సమ్మేళనం పుస్తకం రైతులకి ఇవ్వటం జరిగినది. ఇక్కడ చాలా అద్భుతంగా సాధారణంగా పనులు చేసుకుంటూ ఒక్క చుక్క కూడా పాలు తీసుకోకుండా దోళ్ళకి ఇచ్చి ఆ దోళ్ళని మళ్ళీ గో సంతతి అభివృద్ధి చెందటానికి వాళ్ళు వినియోగించిన తీరు చాలా ఆకట్టుకున్నది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు వీళ్ళందరినీ చూస్తుంటే అర్థమవుతుంది. దీంట్లో మనం పదే సార్లు మనం చెప్పుకోవాలి, డాక్టర్ శివరామ్ గారు సేవలు. ఇలాంటి మహనీయుడు మన భారతదేశంలోనే లేరు. ఎందుకంటే ఈ వయసులో
ఆయన ఇక్కడికి వచ్చి పరితపిస్తూ ఉన్నారు. మళ్ళీ గోవుల్ని పాలసార్లు చూడాలని. మాగాణి భూముల్లో పాడి పరిశ్రమ లేదు, మెట్ట భూముల్లోనే పాడి పరిశ్రమ ఉన్నది. మళ్ళీ మనం వరిని తగ్గించుకొని ఈ వేసంగిలో 4-5 ఎకరాలు ఉన్న రైతు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఒక చెరువు తవ్వుకుంటే మట్టి వస్తుంది. ఆ మట్టితో మాగాణిని మెట్ట చేసి అక్కడ మళ్ళీ పశుపోషణలు మనం మొదలు పెట్టాలి. వరిలో ఆదాయం సంవత్సరం మొత్తం చూసుకుంటే 30,000 మించి లేదు. అదే పశుపోషణ చేసుకుంటే 3 లక్షల ఆదాయాన్ని చూపిస్తాము. ఇది మోడల్ కూడా తరకటూరు గ్రామం, గూడూరు మండలం, కృష్ణా జిల్లాలో నమూనా ఉన్నది. అంజువా గడ్డి, హీరామణి ఈ రెండు కూడా పశు పోషణకి మంచిది. హీరామణి అనేది మనకి ఘనజీవామృతం, జీవామృతం ఇస్తూ ఉంటే మీరు 10 నుంచి 12-15 అడుగులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నవి. ఇది 1 ఎకరం పెట్టుకుంటే 12 ఆవులు సజావుగా సంవత్సరం మొత్తం తింటవి. మనకున్న భూమిలో 10% చెరువు తవ్వుకుని కాలువల మీద ఆధారపడకుండా మనం స్ప్రింక్లర్స్ కానీ, రెయిన్ గన్స్ కానీ, డ్రిప్ కానీ పెట్టుకుని అతి తక్కువ నీళ్ళతో, అంటే వరిలో మనం వాడే నీటిలో 5% నీళ్ళతోనే మనం ఈ గడ్డిని పెంచుకోవచ్చు. ఆవుల సంరక్షణలో భాగంగా మొబైల్ యాప్లను కూడా వినియోగిస్తున్నారు. ఇందులో ఆవుల సంరక్షణకు కావాల్సిన వైద్య, ఆరోగ్య అంశాలతో పాటు అత్యవసర సమయాల్లో ఆవులను కాపాడేలా ప్రత్యేక నెట్వర్క్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి గోవులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గణేష్ గారని ఒక యాప్ తీసుకొచ్చి ప్రతి వాళ్ళని దాంట్లో చేర్చడం జరుగుతుంది. దానివల్ల ఎక్కడ ఏది జరిగినా వెంటనే అతను స్పందించి అతను తెలిసిన డాక్టర్లను తీసుకెళ్ళి కట్లు వేయించడం కానీ, లేకపోతే వాటిని పూర్తిగా నయమయ్యేదాకా వాటిని చూచి చేయించడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత గోవులకి వీటికి అన్నీ మంచి సదుపాయాలు జరుగుతున్నాయి. దానివలన అందరూ కూడా కొంచెం ఇదిగా ఉండి హైవే రోడ్లు పడిన తర్వాత యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దానివలన ఎవరి వాళ్ళు కొంచెం జాగ్రత్త చేసుకుని గో సంరక్షణ పూర్తిగా ఇది చేసుకోవాలని, రోడ్లమ్మట వదలకుండా కాగితాలు అవి తినడం వలన డాక్టర్ గారు కూడా కొంచెం చెప్పారు. దానివల్ల ఏంటంటే గోవు మన ఇంటి దగ్గర ఉంటే మనకు అనేకమైన లాభాలు అన్నీ జరగడం వలన ఈ మా గురువుగారు అయినా ఈయన పెట్టి అందరికీ ఉచితంగా పుస్తకాలు అందజేయడం జరిగింది. అందువలన మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం అందరూ గోవుల్ని మేపాలని కోరుకుంటున్నాం. గో సంతతిని కాపాడాలన్న లక్ష్యంతో రైతులకు తాము ఆవుల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామని గోసేవ వరల్డ్ సంస్థ వ్యవస్థాపకులు విష్ణు అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సిన నాణ్యమైన నెయ్యి తయారీలో భాగంగా పాడి రైతులను ప్రోత్సహిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరం కూడా కలుసుకోవడానికి ప్రధాన కారణం గోవు కేంద్ర బిందువుగా ఇక్కడ మనం అందరం కూడా కలుసుకోవడం జరిగింది. పెద్దల సమక్షంలో ఇక్కడ ద్వారకా తిరుమల నుంచి దత్తతగా తీసుకున్నటువంటి రైతులు ఆవుల్ని విశేష రీతిలో పెంచి పోషించి వాటి నుంచి లబ్ధి పొంది ఆర్థిక ప్రయోజనాలు, దాని తర్వాత కుటుంబం నుంచి ఒక ప్రయోజనాలు, ఆరోగ్యపరంగా ప్రయోజనాలు పొందడం జరిగింది. వారందరినీ కూడా గుర్తించి ఎవరైతే 10 ఈతలు పైగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆవులను పోషించుకుని వారికి సేవ చేసి విశేష రీతిలో గో గణాభివృద్ధిని పెంచడానికి కృషి చేశారో వారందరినీ కూడా గుర్తించి ఈరోజు ఇక్కడ కన్నుల పండుగగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అందులో ప్రధానంగా ఎవరైతే బాగా విశేష రీతిలో కృషి చేశారో వాళ్ళందరికీ కూడా పురస్కారాలను ఇక్కడ మనం గోలక్ష్మీ సేవక్ అనే పేరుతో పురస్కారాలను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ ఎవరైతే కొలాబరేటివ్ అయ్యి ఎంతోమంది విశేషంగా కృషి చేస్తూ, అలాగే శివరామ్ గారు గో సంజీవని పుస్తకాన్ని ప్రచురించి గో సంజీవని అనేటువంటి పుస్తకాన్ని విశేష రీతిలో రైతులకు అందించాలి, రైతులు దాని నుంచి లబ్ధి పొందాలనేటువంటి సంకల్పంతో వారు కూడా విశేష రీతిలో కృషి చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా గోవుని కేంద్ర బిందువుగా చేసుకుని వాటి నుంచి లబ్ధి పొందాలి, రాబోయే తరాలకి మంచి మెసేజ్ అనేది మనం అందించాలనేటువంటి తలంపుతోటి
పెద్దల సమక్షంలో ఇక్కడ అందరం కూడా కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క వారు చెబుతూ ఉన్నప్పుడు వారు ఏ రకంగా ప్రయోజనం పొందారు, ఏ రకంగా లబ్ధి పొందారు, కుటుంబ పరంగా ఏ రకంగా అభివృద్ధి చెందారు అనేది ఆ యొక్క అనుభవాలను తెలుసుకున్నప్పుడు చాలా మంచి అనుభూతిని, గొప్ప అనుభూతిని ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మనందరం కూడా గోవుకి మనందరం కూడా ఏదో రూపంలో కృషి చేయాలి. ఈ ఆవు నెయ్యి అనేది కనుక స్వచ్ఛంగా తిరుమల తిరుపతి దేవస్థానం అందించగలిగితే రైతులు ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఆవు నెయ్యిని ప్రొక్యూర్మెంట్ అంతా చేసి రైతుల వారీగా కూడా ఆవు నెయ్యిని సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానం లబ్ధి ఆవు నెయ్యి యొక్క ఏదైతే లోటు ఉందో దాన్ని భర్తీ చేసుకునే విధంగా కూడా మనం కృషి చేయొచ్చు. దీని ద్వారా 1,00,000 ఆవులు అనేవి మన సంరక్షణ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా విశేష రీతిలో రైతులకు సహకరించే విధంగా, రైతులకి తోడ్పాటు ఇచ్చే విధంగా కూడా వారు పనిచేయాలి. పనిచేసినట్లయితే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానివ్వండి, రైతులు కానివ్వండి చాలా అభివృద్ధికి వాళ్ళ వంశపరంగా అభివృద్ధి చెందటం, దాని తర్వాత ఆర్థికంగా ప్రయోజనం పొందటం, దాని తర్వాత తద్వారా ఆరోగ్యపరంగా మనందరం కూడా తిరుమల తిరుపతి యొక్క లడ్డు అనేది చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం. ఆ లడ్డు యొక్క పవిత్రతని మనం కాపాడుకునే దిశగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా 1,00,000 ఆవులు అనేవి అక్కడ గో సంరక్షణ చేయబడితేనే మనం అక్కడి నుంచి 16 టన్నులటువంటి ఆవు నెయ్యిని మనం చక్కగా ప్రొక్యూర్మెంట్ చేసుకుని నిత్యం జరిగేటువంటి కైంకర్యాలు కానివ్వండి, అట్లాగే తిరుమల ఈరోజు స్వామివారికి సైతం ఈరోజు 9,000 లీటర్ల పాలు కావాల్సి ఉంటుంది. ఆ 9,000 లీటర్ల పాలలోనే మనకి ఈరోజు చద్ది వెన్న పెట్టేటువంటి పరిస్థితికి అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. అట్లాగే మనం ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్యంగా మీడియా మిత్రులు వారు విశేషంగా ఆవు సంక్షేమ కార్యక్రమాల కోసం, రైతుల సంక్షేమాల కార్యక్రమాల కోసం స్పెషల్గా దాంట్లో ఎపిసోడ్స్ పెడుతున్నారు. వారి పరిధి మేరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు హెచ్ఎంటీవీ వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి కూడా మనం గోసేవ వరల్డ్ తరపు నుంచి కూడా మనం వారికి నేలతల్లి విభాగానికి సంబంధించి మనం ఇక్కడ వారికి కూడా పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకించి ఏంటంటే ఆవు మరియు అన్నదాత సంక్షేమ కార్యక్రమాలు వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు గాను ఈ గోసేవ వరల్డ్ అనేది సంస్థ మనం గుర్తించి వారిని కూడా మనం పురస్కరించుకోవడం జరిగింది. దీని ద్వారా వారికి కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. ఫలితంగా రైతులను కూడా మరింత విధంగా మోటివేట్ చేసే విధంగా చైతన్యపరిచే దిశగా మనం అందరం కూడా కొనసాగుతాం. సో